శ్రోతలందరికీ నమస్కారం అండి. నేను చిత్ర మాన్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. నా బెస్ట్ ఫ్రెండ్ మాన్యను కలుద్దామని నేను బయలుదేరుతూ ఉంటే నేను వస్తాను అని వెంటపడింది చిత్ర. హనుమంతుడికి తోకల నేను ఎక్కడికి వెళ్ళినా నా వెంట అది తయారవుతుంది. మేము అన్నదమ్ముల పిల్లలం, పక్క ఇళ్లలో ఉంటాం. మా ఇద్దరికి మధ్య 5-6 నెలల కన్నా ఎక్కువ తేడా లేదు. ప్రతి విషయంలో నన్ను అనుకరించాలని చూస్తూ ఉంటుంది. అది నేను దానికన్నా కొంచెం అధికం అన్న భావన దానిలో ఎలా ఏర్పడిందో తెలియదు గాని పైకి మాత్రం ఆ విషయం బయటపడకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది. అయినా దాని ప్రతి చేష్టలో మాటలో అంతర్లీనంగా ఆ కాంప్లెక్స్ కనిపిస్తూనే ఉంటుంది. దాన్ని కవర్ చేసుకుని నేనే అధికురాల్ని అన్న అభిజాత్యం బయటికి కనిపించేలా ఆహానికి పోతూ ఉంటుంది. వ్యక్తులకు స్వభావాలు ఎలా ఏర్పడతాయో, ఆ స్వభావానికి కారణాలు ఏమిటో నేనెప్పుడూ రీసెర్చ్ చేయలేదు. కానీ మా కజిన్ చిత్ర స్వభావం మాత్రం నాకు విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. మాన్య నన్ను, నా పక్కన మా కజిన్ను చూసి బోలెడు ఆనందపడిపోయింది. హడావిడి చేసింది. మీరు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నా ఫ్రెండ్కి చెల్లెలైన మీరు నాకు చెల్లెలే. ఫీల్ కంఫర్ట్ హియర్ అంది. చిత్ర మాత్రం ఆ మాటకు చిరునవ్వైనా నవ్వకుండా గువ్వ కళ్ళ లాంటి కళ్లతో, సూదుల్లాంటి చూపులతో ఇల్లంతా పైకప్పు నుంచి కింద దాకా విమర్శనాత్మకంగా చూసింది. ఏ వస్తువు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి గోడలను పెయింటింగ్స్తో అలంకరించి అందంగా ఉంచింది. ఇల్లు ఫ్లాట్ చిన్నదే. మీరు ఎలా ఉంటున్నారో గాని నేను అపార్ట్మెంట్స్లో అస్సలు ఉండలేను బాబు అంది చిత్ర సడన్ గా. నా ముఖం చిన్నపోయింది గాని మాన్య మాత్రం చిరునవ్వు నవ్వింది. రండి భోజనం చేద్దామంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళుతూ ఉంటే వద్దొద్దు వెళతాం కొద్దిసేపట్లో అన్నాను. భలే దానివే. నేను వంట చేశాను అందరికీ. అవి ఎలా ఉన్నాయో మాత్రం చెప్పలేను. మీ అదృష్టం. ఇంకా ఈ కొత్త జీవితం అలవాటు కాలేదు నాకు అంది. మాన్యకు ఈ మధ్యనే మ్యారేజ్ అయ్యింది అన్నాను చిత్రను ఉద్దేశించి. నా కొత్త కాపురం చూద్దు గాని రావే అంటే ఇన్నాళ్లకు తీరింది నీకు అంది నిష్ఠూరంగా. వంట చాలా బాగా చేసింది మాన్య. దొండకాయ కూర చాలా బాగుంది అన్నాను మెచ్చుకుంటూ. మాన్య థ్యాంక్స్ చెప్పిపోతూ ఉంటే చిత్ర ఉన్నట్టుండి మా మాటల మధ్యలో దూరి ఎందుకు మన ఇంట్లో కూడా ఇలాగే ఉంటుంది కదా అంది. చిత్ర ఎవరిని మెచ్చుకున్నా భరించలేదు అన్న విషయం నాకు తెలిసిందే. అయినా మాన్య ఏమనుకుందోనని కంగారు పడ్డాను. సేమియా పాయసం బాగుంది అంటే అదే ఉంది, చెయ్యటం చాలా తేలిక. అదేమన్నా పెద్ద పిండి వంటనా? నెయ్యిలో వేయించి ఇన్ని పాలు పోసి ఉడికిస్తే నిమిషంలో తయారవుతుంది అంది. దాంతో మాన్యను మెచ్చుకోవాలంటే భయమేసింది నాకు. నా కొత్త పెయింటింగ్స్ చూద్దు గాని రావే అంటూ నా చేయి పట్టుకుని లోపలి గదిలోకి తీసుకువెళుతూ ఉంటే మీరు పెయింటింగ్స్ కూడా వేస్తారా అంటూ మాతో కలిసి తను లోపలికొచ్చింది చిత్ర. రంగులు కొంచెలు ఎదురుగా కనబడ్డాయంటే క్యాన్వాస్ మీద ఏదో కెలుకుతూ ఉంటాను. మొన్న ఒకరోజు ఐశ్వర్యరాయ్ బొమ్మ వేద్దామని ఫస్ట్ టైం ట్రై చేసి వేశాక నేనే కడుపు చెక్కలయ్యేలా నవ్వుకున్నాను. ఈవిడ ఎవరో చెప్పమని మా ఆయన్ని అడిగితే ఎవరు అంటే ఏం చెప్పను, ఎవరో ఒక అమ్మాయి, అందం కన్నా మనసు ముఖ్యమని అర్థం వచ్చేలా చిత్రించినట్టున్నావు. ఏదైనా కాంపిటీషన్కి పంపిస్తున్నావా అని అడిగారు అంటూ గలగలా నవ్వింది మాన్య. ఆయన ఉద్దేశంలో అదొక కురుపి బొమ్మ అనే కదా అంటూ ఉంటే దాని నిజాయితీ ముచ్చటేసింది నాకు. అది కాలేజీలో ఉన్నప్పుడు అంతే. దాని మీద అదే నెగిటివ్ జోక్స్ వేసుకుని పెద్దగా నవ్వి అందరినీ నవ్వించేది. మీ వారు అన్నది కరెక్టే, ఇమ్మెచ్యూర్గా ఉన్నాయి మీ పెయింటింగ్స్ అంది చిత్ర నిర్మోహమాటంగా. నిజమేనండి, ఒప్పుకుంటున్నాను. మెచ్యూరిటీ కొంతైనా రావటానికి ఈ జీవితకాలం సరిపోతుందో లేదో. ఎందుకంటే ఆర్ట్ అంటే అదో ఓషన్ కదా అంది సిన్సియర్గా. ఇవి ఎలా వేయాలో ఒకసారి నాకు చూపించండి. మీరు చూస్తూ ఉండగానే మిమ్మల్ని మించిపోతాను అంది తల ఎగరేస్తూ గర్వంగా చిత్ర. ఆ సమయంలో చూసి నేర్చినది విద్య, నేర్పుతో చేసినది కళ అన్న మాటలు క్లాసు పుస్తకంలో చదువుకున్నవి గుర్తుకొచ్చాయి. దీన్ని ఎందుకు వెంట పెట్టుకుని వచ్చానా అని అక్కడ ఉన్నంతసేపు బాధపడుతూనే ఉన్నాను. వదిలితేగా తుమ్మపంక అనిపించింది. సాయంత్రం 4 అవుతూ ఉండగా ఉండవే మా వారు వస్తారు అని ఆపింది. మాటల్లోనే వచ్చాడు శ్రీహరి. అందంగా అచ్చం సినిమా హీరోలా ఉన్న ఆయన్ని కళ్ళార్పకుండా చూసింది చిత్ర. వాళ్లది లవ్ మ్యారేజ్ అని నేను అంతకుముందే చెప్పి ఉండడంతో అది కాఫీ తేవటానికి కిచెన్లోకి వెళ్ళినప్పుడు నా చెవి దగ్గరకు చేరి మీ ఫ్రెండ్ మాన్యను ఏం చూసి ప్రేమించాడే ఈయన అని అంతలోనే ఆయనైనా చూడగానే అందంగా
అందగాడిలా కనిపిస్తున్నాడు గాని మరీ అంత అందగాడేం కాదు. ఆ ముక్కు చూసావా, బుర్ర ముక్కు. మీసాలున్న మగవాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు బాబు అంది. కాని దానికి ఇష్టం, అందుకే చేసుకుంది అన్నాను పదునుగా. దాంతో మళ్ళీ మాట్లాడలేదు చిత్ర. ఇంకొకసారి ఎప్పుడూ దీన్ని వెంటబెట్టుకుని ఎక్కడికి వెళ్ళకూడదు అని మనసులోనే చెంపలు వాయించుకున్నాను. ఇంటికెళ్ళగానే చిత్రకు నాకు ఇద్దరికి ఒకేసారి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. మా ఇంట్లో, మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు శాఖలు, గోత్రాలు, జాతకాలు, వంశ వివరాలు, చుట్టరికాలు తిరగేయడం, ఇవే ముఖ్యమైన కబుర్లు, చర్చలు అయి కూర్చున్నాయి. నన్ను చూడటానికి ఇప్పటి వరకు 2 పెళ్లి కొడుకులు వచ్చి వెళ్లారు. చిత్రకు అంతే, 2 ముగ్గురు. నాకొచ్చే సంబంధాల గురించి పెద్దవాళ్లు మాట్లాడుకుంటూ ఉంటే కళ్ళు విప్పుకుని చెవులు ఒప్పగించి చాలా ఆసక్తిగా వినేది చిత్ర. దానికి మంచి మొగుడు దొరకాలన్న ఆసక్తి కన్నా నాకెక్కడ గొప్ప సంబంధం వస్తుందో అన్న ఆందోళన చిత్ర కళ్లల్లో ఎక్కువగా కనిపించేది. కొద్ది రోజుల తేడాలో మా ఇద్దరికి పెళ్లిళ్లు సెటిల్ అయ్యాయి. ఇద్దరికి మంచి సంబంధాలే వచ్చాయి. అయినా తృప్తి లేదు చిత్రకు. అది తన మాటల్లో తనదైన స్టైల్లో అవకాశం దొరికినప్పుడల్లా వ్యక్తం చేస్తూనే ఉండేది. బావగారు పచ్చని పసిమి అని మురిసిపోకక్క, మగవాళ్లు చామనఛాయ రంగులో ఉంటేనే బాగుంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలంటే ఇప్పుడు జనం భయపడిపోతున్నారు. తుమ్మితే ఊడిపోయే ముక్కుల్లా ఉన్నాయట ఆ జాబ్లు. మీ అత్తగారు, మావగారు ఏంటి అలా టాటా బిర్లా లెవెల్లో పోజులు కొడుతున్నారు? వాళ్ల క్లాస్ చూపించుకోవడానికా అంటూ ఇలా ఏదో ఒక కామెంట్ చేస్తూ ఉండేది. అన్నింటికీ ఒక్క చిరునవ్వునే నేను సమాధానంగా ఇస్తూ ఉండేదాన్ని. చిత్ర కాబోయే భర్త సుధాకర్ చూడగానే మంచి మనిషి అనిపించేలా చక్కటి మాట తీరు, మర్యాద, మన్ననలేగాక సునిశిత హాస్యం, హుందాతనంతో ఆకర్షణీయంగా కూడా ఉన్నాడు. అయినా చిత్ర ముఖంలో అతని పట్ల ఇష్టం, ప్రేమ, గౌరవం కనిపించవు. తన మనసు నిండా అసంతృప్తి, అసూయ, చిరాకు నిండి ఉంటే ఇంక వాటికి స్థానం ఎక్కడుంటుంది? ఆ సాయంత్రం నా ఫ్రెండ్ మాన్యకు ఫోన్ చేసి నా మ్యారేజ్ ఫిక్స్ అయిన విషయం చెప్పాను. నా పెళ్లైన 20 రోజులకే మా కజిన్ చిత్ర పెళ్లి కూడా అని చెప్తే అవునా అంటూ అంది. అది కంగ్రాట్స్ చెప్పి వివరాలు అడిగింది. అన్నీ విని చిత్ర హ్యాపీనా అని అడిగింది అదోలా నవ్వుతూ. తను నాకు ఒక పట్టాన అర్థమైతే కదా నీకు చెప్పడానికి. తన ఉద్బి నా ఉద్బిని త్రాసులో చెరో పక్కా వేసి తూకం వేసే పనిలో ఉంది ప్రస్తుతం అని నేననగానే నీ పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో నేను ఊహించగలనులే. రాబోయే కొత్త బంగారు లోకం గురించి కలల్లో తేలిపోయే ఛాన్స్ లేకుండా తన మాటలతో నువ్వు డిస్టర్బ్ అవుతున్నావనుకుంటా. ఐ పిటి యు అంది. నీకు నన్ను చూసి జాలేస్తుంటే నాకు చిత్రను చూసి జాలేస్తోంది. కొంతమంది విషయంలో వాళ్ల మనస్తత్వమే వాళ్లకు శత్రువు ఎలా అవుతుందో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది ఇక్కడ నాకు రోజు అన్నాను నేను. యు ఆర్ కరెక్ట్. నువ్వన్న మాటకు ఇంకొంచెం పొడిగించి చెప్తే వాళ్ల మనస్తత్వం వాళ్లకు మాత్రమే కాదు, వాళ్లతో కలిసి బతుకుతున్న వాళ్లకు కూడా శత్రువే అని చెప్పాల్సి వస్తుంది. ఆ లెక్కన ప్రస్తుతం నువ్వు టార్గెట్, ఆ తర్వాత ఆమె హస్బెండ్. నిజమే. సర్లే, వేరే వాళ్ల గురించి మనం ఎంత బుర్రలు బద్ద కొట్టుకున్నా మన తల్ల బొప్పి కట్టడమే తప్ప అవతలి వాళ్లలో కించిత్తు కూడా మార్పు రాదు. ఎనీహౌ కంగ్రాచులేషన్స్ అగైన్. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీ కాబోయే ఆయన గురించి ఎక్కువగా ఆలోచిస్తూ స్వీట్ డ్రీమ్స్తో తేలిపో. మధురానుభూతుల్ని అందుకునే ఈ అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుంది. ఉంటాను, బాయ్ అని ఫోన్ పెట్టేసింది మాన్య. తనతో మాట్లాడాక నా మనసెందుకో దూది పింజలా తేలికయ్యింది. నేను పెళ్ళయ్యాక మా వారితో హైదరాబాద్లో ఉంటున్నాను. చిత్ర నిజామాబాద్లో ఉంటుంది. కలుసుకునేది ఏ పండక్కో ఫంక్షన్కో, ఇద్దరం పుట్టిళ్లకు వెళ్ళినప్పుడు. మా ఊళ్ళోనే అయినా ఫోన్లో మాత్రం మాట్లాడుకుంటూ ఉంటాం. తనే 2-3 రోజులకొకసారి ఫోన్ చేస్తూ ఉంటుంది. అన్నిసార్లు తను ఫోన్ చేస్తూ ఉంటే నేను చేయకపోతే బాగుండదని అడపాదడపా చేస్తూ ఉంటాను నేను. అది చేసినప్పుడల్లా తరచి ప్రశ్నలేస్తూ నా సంసారం సంగతులు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మీ వారు నువ్వు బాగుంటారా? ఆయన నిన్ను బాగా చూసుకుంటారా అని అడుగుతుంది. ఆయన నన్ను చూసుకునేదేమిటి, నేనే ఆయన్ని చూసుకుంటూ ఉంటాను బాగా అంటాను జోవియల్గా. నా జోక్ అర్థం కానిదనిలా. మా వారికి మాత్రం నేనంటే ప్రాణం అంటుంది. మొన్న ఒకరోజు అది, మీ వారికి జీతం ఎంతొస్తుందే అని అడిగింది. ఏమో, నేను అడగలేదు ఎప్పుడు. మగవాడి జీతం అడగకూడదు అంటారుగా, అందులో మొగుడి జీతం అస్సలు అడగకూడదు అన్నాను నేను. మా వారికి 70,000 దాకా వస్తాయి. కారు కొందామన్నారు ఆ మధ్యన. నేనే
ఇప్పుడే వద్దులేండి అన్నాను. కొంటే ఒకేసారి ఏ ఐకానో హోండాజో కొనాలి కానీ మారుతి శాంత్రో ఇలాంటి చెత్త బండ్లు ఎందుకు దండగా అంటే, మేము ఆ చెత్త బండే కొన్నాం ఈ మధ్యన, మారుతి జెన్ అన్నాను టక్కున. కారు కొన్నారా మీరు అంది అదోలా మాటను సాగదీస్తూ. అది అలా అన్నాక నాలుగు ఖర్చుకున్నాను నేను. చిత్ర ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసింది. నిన్ననే నిన్ననే మాట్లాడి మళ్ళీ ఎందుకు చేసిందా అనుకున్నాను. పెళ్ళయి ఏడాదిన్నర అవుతోంది కదా, ఏమైనా విశేషమా నీకు అని అడిగింది. లేదే, నాకు 2వ నెల. అవునా, కంగ్రాచులేషన్స్ అన్నాను ఆనందోద్వేగాలతో. మనస్ఫూర్తిగానే చెప్తున్నావా? అదేం మాట? ఆ ఏం లేదు, నీకన్నా చిన్నదాన్ని కదా, నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది ముందు, నువ్వేమన్నా ఫీల్ అవుతున్నావేమోనని. నాలో చటుక్కున అసహనం తొంగి చూసింది నాకే తెలియకుండా. చిత్ర, నీ వే ఆఫ్ థింకింగ్ మారాలే అన్నాను. అయినా నా మాటల ఫోర్స్ దాని మీద ఏమీ పనిచేయలేదు. లొడలొడ తన ధోరణిలో తను ఏదేదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది. ఏంటిచ్చినా డైరెక్ట్గానే అన్నా కూడా అర్థం చేసుకోలేని వాళ్లకు ఏం చెప్పి ఏం లాభం? చిత్రకు ఆడపిల్ల పుట్టిందని తెలిసి అభినందించాను. బారసాల ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమైనా విశేషమా అని పిన్ని అడిగితే 3వ నెల అన్నాను సిగ్గుపడుతూ. చిత్ర ముఖంలో రంగులు మారాయి. నాకు ఆడపిల్ల పుట్టింది గాని నీకు మగపిల్లవాడు పుడతాడేమోలే, అయినా మగపిల్లల కన్నా ఆడపిల్లలే నయం అంది అంతలోనే. ఆశ్చర్యపోయాను నేను ఆ మాటలకు. చిత్ర మనసు ఈసారి మరింత విచిత్రంగా అనిపించింది నాకు. కాసేపు కూర్చుని నేను వెళ్ళబోతూ ఉంటే పిన్ని నన్ను పంపించటానికన్నట్లు మాట్లాడుతూనే గేటు దాకా వచ్చింది. చిత్ర గురించి చెప్తూ, ఈ చిత్రకు ఏమైందో ఏమిటో తెలీదే, మనిషి అంతకంతకు ఎండుకొని పోతూ పుల్లలా అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గర్భం అంటే ఎలా బయటపడుతుందా అని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని భయపడుతూ ఈ 9 నెలలు కాలం గడుపుతూ వచ్చాం. ఏమైనా జబ్బా, ఏదైనా జీవిత సమస్యలా అంటే అదీ లేదు. అత్తింట్లో ప్రేమకు డబ్బుకు దేనికి కొరత లేదు. అల్లుడు కూడా చాలా మంచివాడు. ఎంతమంది డాక్టర్లకు చూపించినా ఏ జబ్బు లేదంటారు అంది బాధపడుతూ. ఏమని సమాధానం చెప్పి పిన్నిని ఊరడించను నేను. చిత్రను చాలా రోజులుగా నేను గమనిస్తున్నాను. మనిషి బక్కగా అయ్యింది. కళ్ళు లోపలికి పోయి కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడ్డాయి. ముఖంలో కాంతి లేదు. పిన్ని కూడా ఇప్పుడు అదే మాట అనడంతో ఏదో చెప్పి తనను నెమ్మది పడేలా చేశాను కానీ నా మనసులో మాత్రం నేను తులాభారం ప్రభావం ఇది. ఎవరి జీవితంలో వాళ్ళు సంతృప్తిని సంతోషాన్ని పొందకుండా అస్తమానం ఇతరుల జీవితాల్లోకి తొంగి చూస్తూ కంపారిజన్ మొదలు పెడుతూ ఉంటే ఇక దానికి అంతు పంతు ఉంటుందా? ఆ తులాభారం బ్రతుకు భారమైపోదు. కోరి సమస్యలను కొని తెచ్చుకోవటం అంటే ఇదే కాదు. ఆత్మీయ నేస్తంలా ఎప్పుడూ చల్లగా మన వెంట ఉండాల్సిన మనసును మనకు మనమే శత్రువుగా మార్చుకుంటే ఇక బతుకంతా కుంగిపోవటమేగా అనుకుంటూ నడుస్తూ ఉంటే నా పర్సులో నుంచి సెల్ ఫోన్ మోగింది. తీసి చూస్తే మాన్య. ఎలా ఉన్నావే అని అడిగి అది అది ఇది కాసేపు మాట్లాడి అన్నట్టు మీ కజిన్ చిత్ర ఎలా ఉందే అని అడిగింది. తన విషయంలోనే గుండె బరువుతో ఉన్నానేమో ఒక శ్రోత అనుకోకుండా దొరికేసరికి నా బాధను దానితో షేర్ చేసుకుని తాత్కాలిక ఉపశమనం పొందాను. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.